సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ అండి, ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే నా గెస్ట్ ఎవరు అని అంటే, యాక్చువల్లీ దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను ఇంటర్వ్యూని. బట్ డాక్టర్ గారు చాలా బిజీగా ఉన్న వాళ్ళు నాకు ఇవ్వలేదు. ఫస్ట్ అయితే వెల్కమ్ చెప్పేద్దాం. డాక్టర్ దుర్గ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి ఇన్ని రోజులకి నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం కుదురుతుంది. నేను డాక్టర్ దుర్గ గారి గురించి ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మన రియల్ ప్రాక్టికల్ లైఫ్లో మనం చాలాసార్లు డెర్మటాలజిస్ట్ దగ్గరకో కాస్మెటాలజిస్ట్ దగ్గరకో వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఒక సమస్య చెప్పినప్పుడు జనరల్గానే ఇంత పెద్ద లిస్ట్ రాసిస్తారు. దట్ ఈస్ క్వైట్ కామన్ ఎక్కడికి వెళ్ళినా సరే. బట్ దుర్గ గారి దగ్గరికి వస్తే అబ్బాయి ఇవేం అక్కర్లేదండి, చాలా సింపుల్గా అనమాట. ఎక్స్ప్రెషన్ కూడా మీకు ఫేస్లో కనిపించదు. దీనికి మీరు ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి, ఇంకేం అక్కర్లేదు అంటారనమాట. ఇలాంటి డాక్టర్ని నేను చాలా తక్కువ చూశాను. షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజిస్ట్. వెల్కమ్ టు మై షో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీ అందరికీ నేను కొన్ని మన ప్రాక్టికల్ లైఫ్లో రియల్ లైఫ్లో మనం ఫేస్ చేసే కొన్ని ఇష్యూస్ గురించి డాక్టర్ గారితో డిస్కస్ చేస్తున్నాను. ఎందుకు అనంటే మనలో మనం చాలా అనుకుంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మేబీ ఈ ఖర్చు ఇంకోసారి పెట్టుకుందామనో, లేకపోతే ఇప్పుడేం పెడతామనో, లేకపోతే 30 వచ్చేసి ఇప్పుడు చూపించకపోతే ఏమవుతుందని అనుకుంటాం. బట్ చాలా సమస్యలకి చాలా చిన్న ట్రీట్మెంట్స్తోనే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో అలాంటి కొన్ని ఇష్యూస్ని, ఇంపార్టెంట్ ఇష్యూస్ని, మన జీవితానికి ఉపయోగపడే ఇష్యూస్ని నేను డాక్టర్ గారితో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. షూర్ అండి. ఎక్కువ చెప్పేసాను, ఏమనుకోవద్దు. జస్ట్ జనరల్గా అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేశానంటే, చాలామందికి పులిపిర్లు అనేవి మన నెక్ దగ్గర కానీ ఆంపిట్స్లో కానీ పర్టికులర్గా కొన్ని ఫేస్ మీద కానీ కనిపిస్తూ ఉంటాయి. అంటే పర్టికులర్ ప్లేసెస్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే జనరల్గా వచ్చే ప్లేసెస్ అవి. సో అసలు ఎందుకు వస్తాయి? బట్ యూట్యూబ్లో అయితే ఇది అప్లై చేసేయండి, ఈ ఆకు అప్లై చేసేయండి పోతుంది, ఈ లిక్విడ్ సబ్ అప్లై చేసేయండి పోతుంది అనే వీడియోలు చాలా చూసి చాలా మంది అలా అప్లై చేసుకొని కూడా వస్తారు. పుండు పడిపోయి వచ్చిన సందర్భాలు కూడా మీ దగ్గర నేను చూసాను యాక్చువల్లీ. సో అలా చేసే వాళ్ళకి అసలు వచ్చే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు నాకు ఇవ్వాలి ఈరోజు. షూర్ ప్లీజ్. యాక్చువల్లీ పులిపిర్లు అంటే వాట్స్ అంటూ ఉంటారు కదా నార్మల్గా. వాట్స్ అనేవి వైరల్ ఇన్ఫెక్షన్స్. పులిపిర్లు అంటే స్కిన్ ట్యాగ్స్ అంటాం అనమాట మనము. సో మీరన్నట్టు ఫస్ట్లో నెగ్లెక్ట్ చేసి ఈ హోమ్ రెమెడీస్ అప్లై చేసి అవి పెద్దగా అవి కూడా వస్తుంటారు జైంట్ స్కిన్ ట్యాగ్స్తో. సో ఇవి ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయంటే జెనెటికల్ ఇష్యూస్. మన పేరెంట్స్కి అలా ఉంటే కనుక మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఒబేస్ ఉన్న వాళ్ళకి నెక్ దగ్గర మనం అండర్ ఆర్మ్స్లో ఎక్కువ థిక్ స్కిన్ చూస్తూ ఉంటాం కదా. సో అక్కడ కూడా ఈ స్కిన్ ఎక్స్ట్రా గ్రోత్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వైరల్ వాట్స్ అంటే ఏంటంటే అది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా మేల్స్లో అంటే ఇద్దరిలో చూస్తూ ఉంటాము, మేల్స్ అండ్ ఫీమేల్స్. మనకి ఎక్కడైతే ఇంజురీ అవుతుందో అక్కడ ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది అటాక్ అవ్వడం వల్ల ఈ వైరల్ వాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ టూ డిఫరెంట్ అనమాట. పులిపిర్లు వేరు, వాట్స్ వేరు. అందరూ పులిపిర్లనే వాట్స్ అంటూ ఉంటారు. యాక్చువల్గా పులిపిర్లు అంటే స్కిన్ ట్యాగ్స్, డిపిఎన్స్ అంటాం. వాట్స్ అంటే అవి వైరల్ ఇన్ఫెక్షన్తో వచ్చేవి అనమాట. రైట్. కానీ నిజంగా యూట్యూబ్లో అయితే ఎన్ని ఉన్నాయంటే దాంతో కట్ చేసేయండి మీకు పోతుంది, సున్నం అప్లై చేసుకొని వస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ సరౌండింగ్ స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోయి మనకి ఇన్ఫెక్షన్స్తో వస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసి మళ్ళీ పులిపిర్లు తీయాల్సి వస్తుంది. మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నేను వాట్స్ అని కొడితే ఎవరో చెప్తున్నారు ఈ ఆకు నూరేసి రసాన్ని రాసేయండి 2 రోజుల్లో పోతుందని. దానికి లక్షల వ్యూస్. నేను అనేది ఏంటంటే ఎందుకు ఇంత అజ్ఞానంలో బతుకుతున్నాం మనమంతా? నిజంగా అది రాస్తే పోదు ఆ విషయం, బట్ అయినా కూడా మనం చూస్తాం దాన్ని. పోకపోయినా పర్వాలేదు, సరౌండింగ్ స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యి మళ్ళీ అక్కడ ఒక మచ్చపడి అది హీల్ అవ్వడానికి చాలా. యాక్చువల్లీ పులిపిర్లు తీయడం అనేది చాలా సింపుల్ టెక్నిక్. జస్ట్ ఒక నీడిల్తో టచ్ చేస్తే వెళ్ళిపోతుంది మన కాటరీ మిషన్తో. సో టచ్ చేస్తే వెళ్ళిపోయి ఆ వూండ్ అనేది ఒక 3-4 డేస్లో మానిపోయి నార్మల్ మన స్కిన్ అనేది వచ్చేస్తుంది. దానికి ఈ ప్రాసెస్లన్నీ చేసి అలా వస్తూ ఉంటారు. అయితే అది చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఇస్ ఇట్? అవును. అంటే అందులో ఉండే రకాలు ఏమైనా ఉన్నాయో? ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉందా దానికి? ఎలా చెప్తారు? అంటే 2 టైప్స్లో మనం రిమూవ్ చేసుకోవచ్చు.
ఒకటేమో రేడియో ఫ్రీక్వెన్సీ కాటరీ అని ఉంటుంది, ఒకటేమో లేజర్ ఉంటుంది. అయితే లేజర్తో ఇంకా సింపుల్ అనమాట. అంటే అసలు మనం ఏమీ స్పాట్ కూడా లేకుండా ఇమ్మీడియట్గా 5-10 మినిట్స్లో అయిపోతుంది. మామూలుగా మనం ఆర్ఎఫ్తో చేస్తే కనుక అది ఒక 1 వీక్ మనకి స్పాట్ ఉంటుంది, తర్వాత అది కూడా ఫేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. ఓకే. ఈ రోజుల్లో ఇప్పుడు నిన్నే కాక మొన్నే సినిమా కూడా వచ్చింది 101 జిల్లాలు అందుకే స్కాల్ప్ పలచబడిపోవడం. అవును. చక్కగా ఉండే జుట్టు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, లేదా ఇప్పుడైతే టీనేజర్స్ కూడా పలచబడిపోతుంది, జుట్టు ఊడిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అనే దానికి మీ డాక్టర్లు అయితే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చండి అంటారు. అందులో కామన్ స్ట్రెస్ అనేది అయితే ఫస్ట్ చెప్తాము. అవును. ఆ సినిమా నేను కూడా చూసాను. యాక్చువల్లీ అందులో ఒక మెసేజ్ కూడా ఉంది. ఏంటి అంటే అలా బాల్నెస్ వచ్చి వాళ్ళకి వాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం, ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తే పర్లేదు. అవును. స్టార్టింగ్లో రెమెడీ తీసుకోలేదు. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఎవరో ఏదో అనుకుంటారని డిప్రెషన్కి వెళ్ళిపోయి అలా అవ్వడం కరెక్ట్ కాదు. ఆ మెసేజ్ అయితే బాగుంది మూవీలో. నిజం. సో అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో స్కాల్ప్ కనుక అంటే ఈ ఫ్రంట్ పార్ట్ కనుక పలచబడిపోతే ఇప్పుడు యాక్చువల్గా తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయనేది చెప్పండి. సో ఫస్ట్ లేడీస్లో కామన్గా హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అని అంటే ఈ జెనెటిక్ స్ట్రెస్ ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. ఇది కాకుండా ఎందుకు అవుతుందంటే అనీమియా. ఎక్కువ మంది ఫీమేల్స్, ఇండియన్ విమెన్ చాలా మందిలో కూడా, ఎంతమందిలో మనం హిమోగ్లోబిన్ 12 చూస్తాము. సో ఎక్కువ less than 10 ఉంటారు నేను చూసిన కేసెస్ అయితే. సో 10 to 12 అనేది ఓకే కొంతమందిలో ఉంటారు. సో ఆ అనీమియా వల్ల కనుక హెయిర్ లాస్ అయితే ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను రీజన్ అనేది తెలుసుకోకుండా నేను ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా కూడా వేస్ట్. సో ఫస్ట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా అనీమియా ఒకటి ఉంటుంది ఫీమేల్స్లో, అండ్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, హెవీ బ్లీడింగ్స్ అట్లా అవ్వడం వల్ల బ్లడ్ లాస్ అయ్యి వాళ్ళు అనీమిక్ అయిపోయి అలా కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పీసీఓడి, థైరాయిడ్ ఇష్యూస్ కామన్గా చూస్తున్న ప్రాబ్లమ్స్. సో ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా మనం హెయిర్ లాస్ చూస్తూ ఉంటాం. అది కాకుండా కొన్ని రకాల డిసీజెస్లో కూడా, అంటే ఇప్పుడు కార్సినోమాస్ వచ్చి దాని తర్వాత తీసుకునే డ్రగ్స్ వల్ల, లేదంటే పింపుల్స్కి ట్రీట్మెంట్ తీసుకునే డ్రగ్స్ వల్ల, ఇలా రకరకాల రీజన్స్తో హెయిర్ లాస్తో వస్తూ ఉంటారు. ఫస్ట్ నేనైతే ఇవాల్యుయేట్ చేస్తాను, అంటే దేనికి హెయిర్ లాస్ అవుతుంది వాళ్ళకి. అండ్ B12, D3 డెఫిషియన్సీస్, సో ఇలా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, అండ్ హార్మోనల్ ఇష్యూస్, ఇలా రీజన్స్ చూసుకొని దానికి ట్రీట్ చేసుకోవాలి ఫస్ట్. అది ఇచ్చాము సప్లిమెంట్స్, అయినా కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది అని అంటే అప్పుడు మనం ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. లేదు ఓరల్ సప్లిమెంట్స్ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది, బయోటిన్ టాబ్లెట్స్ అని, ఈ D3 సప్లిమెంట్స్, B12 ఇలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. వాటితో కూడా క్లియర్ అవ్వకపోతే ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్లో ఏంటంటే మనకి ఫ్రంట్ లైన్ అనేది రీటైన్ అవుతూ ఉంటుంది, మధ్యలో పోతూ ఉంటుంది. చాలామంది అది నోట్ చేసుకోరు. సో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్లోనే వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి మనం ప్రొసీజర్సే ఎక్కువ చేయాల్సి ఉంటుంది, PRP ట్రీట్మెంట్స్ అని. PRP నిజంగా వర్కౌట్ అవుతుందండి? యా, డెఫినెట్గా. అయితే ఏంటంటే చాలా మొత్తం బట్టతల అయిపోయింది అనుకోండి, PRP చేసినా కూడా యూజ్ ఉండదు. అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే చేసుకోవాల్సి వస్తుంది. PRP అంటే మా జనాలకు అర్థం కావడానికి, PRP అంటే మన బ్లడ్డే తీసి పోర్స్లో ఇంజెక్ట్ చేస్తారనేది జనరల్గా దొరికే ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ అది పెయిన్ఫుల్గా ఉంటుందా? అనస్థీషియాతో పని ఉంటుందా? అనస్థీషియా డెఫినెట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. మనం ఓన్ బ్లడ్ తీసి దాని నుంచి ప్లాస్మా సపరేట్ చేస్తాం. సో దాంట్లో ప్లేట్లెట్స్ రిచ్గా ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఇంజెక్ట్ చేయడం వల్ల దాంట్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల హెయిర్ వస్తుంది. ఓకే. యాక్చువల్లీ PRP అనేది హెయిర్ రావడానికి కాదు, ఉన్న హెయిర్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి, ఉన్న హెయిర్ థిక్ అవ్వడానికి, దానికి న్యూట్రిషన్ మనం ఇస్తున్నట్టు, దానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తున్నాం మనం. ఎవరికైతే బట్టతలు వస్తుందో వాళ్ళు కూడా చాలా PRPs చేసుకొని వస్తారు ఇక్కడెక్కడ. సో దానివల్ల హెయిర్ అనేది రాదు, ఎందుకంటే కింద రూట్ అనేది లేకుండా మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవ్వడం వల్ల యూజ్ ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే ఆల్రెడీ ఉన్న హెయిర్ని నరిష్ చేయడం కోసం మనం PRP చేస్తాం. ఓకే. సో అస్సలు హెయిర్ లేని చోట PRP చేసినా యూజ్ ఉండదు.
ఓకే, కానీ చాలా మంది అనుకోవడం ఏంటంటే పిఆర్పి చాలా కాస్ట్లీ అనేది. సో అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పిఆర్పి అనేది కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏం కాదు, నార్మల్ ప్రైజెసే ఉంటాయి. అంటే కొన్ని ఏరియాస్లో అలా ఉండడం వల్ల వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు, అంటే ఇది ఏదో ఇంజెక్టబుల్ ప్రొసీజర్ కదా, ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని వాళ్ళ ఓన్గా కూడా అనేసుకుంటారు కొంతమంది. సో పిఆర్పి అనేది చాలా లీస్ట్ ప్రైజే ఉంటుంది. ఓకే, తర్వాత ఈ హెయిర్ ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూలో హెయిర్ ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడు మనం జనరల్గా చాలా వరకు బయట మనం చూస్తాం. ఇది జనరల్గా ప్రొసీజర్ ఏంటి, నిజంగా దీనివల్ల హెయిర్ అనేది మనం అంటే పర్టికులర్గా ఇప్పుడు ఫోర్ హెడ్ చాలా పెద్దది ఉందనుకోండి, ఈ మధ్య మనం చాలా మంది సెలబ్రిటీని చూస్తున్నాం చక్కగా ఇంప్లాంట్స్ వేసుకుని ఒక షేప్లోకి తీసుకొస్తున్నారు. సెలబ్రిటీస్ గురించి పక్కన పెడితే జనరల్ పబ్లిక్లో కూడా చాలామంది ఇంప్లాంట్స్ అనేవి కొంచెం ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళ సంగతి, మళ్ళీ మీరు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళ సంగతి అని అనొద్దు, ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళ సంగతే మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎవరి అవసరం వాళ్ళదండి. ఇప్పుడు ఒక్కొక్క అవసరం ఒక్కొక్కళ్ళ అవసరం ఒక్కొక్కలా ఉంటుంది, అందరి అవసరాలు ఒకలా ఉండవు ఆబ్వియస్లీ. సో అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది, దట్స్ ఇట్. సో అలాంటి వాళ్ళకి సో ఇంప్లాంట్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది జనరల్గా ఒకసారి చెప్పండి. సో ఈ ఇంప్లాంటేషన్ అనేది మనం చేసేది ఏంటంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అంటాము. సో జనరల్గా ఇప్పుడు ఒక సర్జరీ అనగానే అందరూ భయపడతారు, ఏదో ఆపరేషన్ అంట చేసుకుంటే ఏమన్నా అవుతుందేమో, అందులోనూ తలకి అనగానే ఫస్ట్ బ్రెయిన్ ఏమన్నా అవుతుందేమో అలాంటి డౌట్స్ ఉంటాయి. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. అంటే మనం ఇక్కడ ఎన్నో చేస్తూ ఉంటాం కదా, సో ఇది చాలా సింపుల్గా అయిపోయే ప్రొసీజర్. 5-6 hours టైం పడుతుంది అంతే. దీంట్లో ఎలా అంటే మనం ఒక్కొక్క హెయిర్ వెనక నుంచి ప్లక్ చేసి మళ్ళీ ఒక్కొక్క హెయిర్ ఇక్కడ ఇంప్లాంట్ చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ ప్లక్ చేస్తాం, ఇక్కడ హోల్డ్ చేసి ఇంప్లాంట్ చేస్తాం. ఓకే, సో అలా ఉంటుంది ప్రొసీజర్. సో ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ద్వారా చేస్తాం అనమాట. మనకి ఎక్కడైతే హెయిర్ ఉంటుందో దాన్ని డోనర్ ఏరియా అంటాం, ఎక్కడైతే హెయిర్ ఉండదో దాన్ని రెసిపియంట్ ఏరియా అంటాం అనమాట. సో డోనర్ ఏరియా నుంచి తీసి ఒక్కొక్క ఫాలిక్యుల్ మనం ప్లక్ చేసి రెసిపియంట్ ఏరియాలో పెడతాం. అయితే మీరు అన్నట్టు ఇదేమీ కంపల్షన్ కాదు, ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పీపుల్లో ఏంటంటే 20s కూడా బట్టతల అనేది వచ్చేస్తుంది. సో వాళ్ళకి నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే స్టార్టింగ్లోనే మీకు హెయిర్ లాస్ ఉందనుకోండి ఎక్కువగా, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో దే విల్ ఎవాల్యుయేట్ ద కాజ్ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు బట్టతల అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు అప్పుడు పట్టించుకోకపోతే 30s హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది స్టూడెంట్సే వస్తున్నారు ఇప్పుడు, ఏంటి తొందరగా బట్టతలు వచ్చింది అర్జెంటుగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేయండి అని. నీడ్ ఉంటే ఖచ్చితంగా చేస్తాము, బట్ ఎర్లీ స్టేజెస్లో మీరు కన్సల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ FUE మెథడ్ ద్వారా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మినిమల్గా మనం అక్కడ మత్తు ఇచ్చి చేయాల్సి ఉంటుంది, అనెస్థీషియా. ఎక్కడైతే మనం తీసుకుంటామో పెడతామో అక్కడ అనెస్థీషియా ఇచ్చి చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 2 days వాళ్ళ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది హెయిర్కి. 3rd day నుంచి వాళ్ళ రొటీన్ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. ఈ రకంగా మనం చేసిన తర్వాత 6 to 9 months తర్వాత మనకి ఫుల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, చాలామంది ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ వరకు హెయిర్ పోతుంది కానీ వెనక డోనర్ ఏరియా ఉండదు, అప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. వాళ్ళకి బియర్డ్ కానీ బాడీ హెయిర్ కానీ ఉంటే అక్కడ నుంచి ప్లక్ చేసి తీసి పెట్టడం జరుగుతుంది. ఇంకా అక్కడ కూడా లేని వాళ్ళకి ఇంకా వదిలేసేయటమే. సో ఓకే, డోనర్ ఏరియా అనేది ఒక హెయిర్ అంటే తలలోనే ఉండక్కర్లేదు, గడ్డల్లో ఉన్నా కూడా వి కెన్ రిమూవ్ ఇట్ అండ్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ రావు కదా, ఏరియా చిన్నది. ఎక్కడైనా ప్యాచీగా ఉంటే ఇక్కడ నుంచి చేసేసుకోవచ్చు. బాడీ మీద కొంతమంది మేల్స్కి చెస్ట్ మీద కూడా ఎక్కువగా ఉంటుంది కదా హెయిర్, అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే రైట్. అండ్ ఫీమేల్స్లో కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ హెయిర్ లాస్లో ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఫీమేల్స్కి అయితే మొత్తం గుండు చేసి అలా కాకుండా ఒక ప్యాచ్ వెనక నుంచి తీసుకొని అది ఇంప్లాంట్ చేసుకోవచ్చు. చాలామంది అంటే మా ఇంట్లో సంగతే చెప్తాను, ఒకరోజు స్ట్రైట్నింగ్ ఒకరోజు కర్ల్స్ ఇలా చేసేస్తున్నారు. నిజం చెప్పండి, ఒక డాక్టర్గా హెయిర్ని అంతగా ఒకరోజు స్ట్రైట్నింగ్ చేసేసి ఒకరోజు ఇది చేసేస్తే, అంటే బయట మనం చూస్తున్నాం, సినిమాలో చూస్తున్నాం, ఆన్ స్క్రీన్ చూస్తున్నాం, కానీ అది అడ్వైజబుల్లా? హెయిర్ హెల్దీగా ఉంటుందా వీటన్నింటి వల్ల?
ఉండదు. ఎందుకు అంటే మనం హీట్ అప్లై చేస్తున్నాం ఈ కర్ల్స్ కానీ స్ట్రైట్నింగ్కి కానీ. అలా చేసినప్పుడు ఏమవుతుంది, హెయిర్ పైన ఉన్న లేయర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ హెయిర్ అనేది బ్రేకేజ్ అవుతుంది. కానీ రూట్ కనుక మనం స్ట్రెంగ్తన్గా ఉంటే ఈ హెయిర్ పోయినా మళ్ళీ మనకు వచ్చే హెయిర్ బాగా వస్తుంది. మళ్ళీ అలాగే రిపీటెడ్గా చేస్తూ ఉంటే హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలాగా ఎగ్జాక్ట్లీ అందం గురించి పోయి మొత్తం ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటున్నారు వాళ్ళు. జుట్టు ఉండడం ఆరోగ్యం, దాన్ని అందంగా చూపించుకోవడానికి మొత్తం రూట్స్ నే నాశనం చేసేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడున్న ఈ హడావుడికి ఎవరు న్యాచురల్ గా కూడా డ్రై చేసుకోవట్లేదు, అందరు డ్రైయరే యూజ్ చేస్తున్నారు, హెయిర్ డ్రైయర్. సో దానివల్ల ఏంటంటే అవుటర్ లేయర్ ఆఫ్ ద హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైనా మనకి అర్జెన్సీ ఉంటే చేసుకోవడం వేరు, డైలీ చేసుకోవడం వేరు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మ్యామ్ చాలామంది లేడీస్కి అప్పర్ లిప్ మీద హెయిర్ లేకపోతే చిన్లో హెయిర్, సో ఇవి అన్వాంటెడ్ హెయిర్, చూడ్డానికి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. టెంపరీ సొల్యూషన్స్ వెతుక్కుంటారు, థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ. అది కొద్ది రోజుల తర్వాత అక్కడ ప్లేస్ కలర్ కూడా మారిపోతూ ఉంటుంది యాక్చువల్గా. సో ఇలాంటి వాళ్ళకి ఏదైనా మీరు అడ్వైస్ ఇవ్వగలుగుతారా? సో అన్వాంటెడ్ హెయిర్ అనేది మోస్ట్ కామన్గా మనం చూస్తూ ఉంటాం ఫీమేల్స్లో. ఎక్కువ మందికి మీరు అన్నట్టు అప్పర్ లిప్, చిన్న, ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీద కూడా ఎక్కువగా థిక్ గ్రోత్ ఉండడము. అండ్ ఇప్పుడు వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళకి అండర్ ఆర్మ్స్ కొంచెం ఇబ్బందిగా ఉండడము హెయిర్ వల్ల, ఇవి చూస్తున్నాం. ఇది ఎందుకు అంటే ఒకటి జెనెటికల్గా మన మదర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనకు అలా వస్తుంది. ఇంకొకటి పీసీఓడి ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాం మనం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దాంట్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది అబ్బాయిలాగా అమ్మాయిలకి థిక్ గ్రోత్ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. హిర్సుటిజం అంటారు దాన్ని. సో దానికి ఏంటంటే లేజర్ హెయిర్ రిమూవల్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో పర్మనెంట్గా ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది రిడక్షన్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల హెయిర్ గ్రోత్ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి మనం క్లియర్ చేసి తర్వాత మనం లేజర్ చేయడం అనేది జరుగుతుంది. లేదంటే రెండు ప్యారలల్గా అది కంట్రోల్ చేసుకోవాలి, ఇది కూడా మనం రెడ్యూస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక్కసారి క్లీన్ అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ రావక్కర్లేదనే అపోహ కొంతమందిలో, లేదు రిపీటెడ్గా రావాలేమో అనే భయం కొంతమందిలో ఉంది. యాక్చువల్లీ లేజర్ ట్రీట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఓకే. లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం ఒక లేజర్ లైట్ని మన స్కిన్ మీద పాస్ చేసినప్పుడు ఎక్కడైతే మెలనిన్ పిగ్మెంట్ ఉంటుందో, అంటే హెయిర్ నల్లగా ఉండడానికి రీజన్ మెలనిన్ పిగ్మెంట్, ఆ పిగ్మెంట్ ఈ లేజర్ లైట్ని తీసుకుంటుంది. ఈ లేజర్ లైట్ ఆ పిగ్మెంట్ని బర్న్ చేసి తర్వాత హెయిర్ని కూడా అటాక్ చేస్తుంది అనమాట, అంటే దాన్ని కిల్ చేస్తుంది రూట్ని. సో మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా పర్మనెంట్గా పోదు అనుకుంటారని. ఎవరైతే రెగ్యులర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారో, అంటే దీనికి ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. అప్పర్ లిప్కి అయితే ఇన్ని, అండర్ ఆర్మ్స్కి అయితే ఇన్ని, అలాగా. సో ఎవరైతే రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళకి పర్మనెంట్గా రాకుండా ఉంటుంది. ఓకే. ఎవరైతే ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్స్, అంటే ఈరోజు తీసుకొని మళ్ళీ ఎప్పటికో 4-5 months అయితే అగైన్ మళ్ళీ గ్రోత్ అనేది వచ్చేస్తుంది. సో మంత్లీ ఇంటర్వెల్స్లో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ అవసరమో అన్ని తీసుకుంటే పర్మనెంట్గా రెడ్యూస్ అవుతుంది. ఓకే. సో అంటే ఇవాళ సపోజ్ ఇవాళ ఒకసారి మనం లేజర్ తీసుకున్న తర్వాత దాన్ని మీకు గ్రోత్ని, వాళ్ళకున్న గ్రోత్ని బట్టి సెషన్స్ అనేవి డిసైడ్ అవుతాయేమో. అంటే ఇప్పుడు థిక్ హెయిర్ ఉందనుకోండి, ఎక్కువ మెలనిన్ కంటెంట్ ఉంటుంది అందులో. సో వాళ్ళకి నంబర్ ఆఫ్ సెషన్స్ తక్కువ పడతాయి. చాలా మంది హెయిర్ థిక్గా ఉంది కదా పోదేమో అనుకుంటారు. థిక్ హెయిర్ వాళ్ళకే చాలా ఈజీగా పోతుంది. థిన్ హెయిర్ వాళ్ళకి మెలనిన్ తక్కువగా ఉంటుంది, బేబీ హెయిర్ అంటారు కదా, అందులో బ్లాక్ కలర్ తక్కువగా ఉంటుంది. సో దాని మీద హెయిర్ లేజర్ అనేది చాలా తక్కువ యాక్ట్ చేస్తుంది, వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ పడతాయి. రైట్. టీనేజ్ అమ్మాయిలు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా చాలా ప్లేసెస్లో నీట్గా ఉండాలని చెప్పి షేవ్ చేసేస్తారు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, జనరల్గా. అంటే ఒకనొకప్పుడు నేను కూడా చేసిన వాళ్ళు, అందుకని అడుగుతున్నాను. అదేదో హీరోయిన్ చూసి ఇక్కడ ఇంత నీట్గా ఉంది ఫోటోలో చూసి నాకు లేదే అని కాళ్ళ మీద అక్కడ షేవ్ చేసేసిన రోజులు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది పాపం, దానికి కాళ్ళ నిండా మనం థిక్ హెయిర్ అనమాట. జస్ట్ అప్పటి వరకు లేవంత, ఇది షేవ్ చేయడం వల్ల ఇంత పెరిగిపోయింది అనేది దాని ఉద్దేశం. సో మీరు చెప్పండి, నిజంగా ఏ ప్లేస్లో అయినా సరే లేడీస్ సంగతి, లేడీస్కి షేవ్ చేస్తే
నిజంగా అక్కడంత గ్రోత్ అలా పెరిగిపోతుందా? ఏమంటారు మీరు? యాక్చువల్లీ షేవ్ చేయడం వల్ల థిక్ హెయిర్ అనేది రాదు. రివర్స్ డైరెక్షన్లో చేయడం వల్ల ఇన్గ్రోన్ హెయిర్ అంటాం కదా, అంటే మనం పట్టుకుంటే కుచ్చుకుంటుంది హెయిర్. సో అలా వచ్చి కుచ్చుకోవడం అనేది జరుగుతుంది. అలా వాళ్ళకి ఇంకా థిక్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ మనము ఇప్పుడు తక్కువ హెయిర్ ఉన్న దగ్గర మనం రిపీటెడ్గా షేవ్ చేసినా కూడా దాన్ని స్టిమ్యులేట్ చేసినట్టు అవుతుంది. అందుకని మనం థిక్ హెయిర్ అనేది వస్తుంది అని అనుకుంటాము. షేవింగ్ వల్లనే కాదు, ఎనీ ప్రొసీజర్ అదర్ దెన్ లేజర్, మనం థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ చేయడం వల్ల మనం దాన్ని ఇంకా స్టిమ్యులేట్ చేస్తున్నాం. అంటే రూట్ని తీసేయట్లేదు, దాంట్లో ఓన్లీ ఎక్స్టర్నల్ హెయిర్ని తీసేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ థిక్నెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ ప్రొసీజర్స్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ కూడా సాగ్ అయిపోతుంది. ఇప్పుడు అండర్ ఆర్మ్స్ చాలా సెన్సిటివ్ ఏరియా, మీరు అన్నట్టు ప్రైవేట్ పార్ట్స్ ఏదైనా సెన్సిటివ్ ఏరియా, అక్కడ హీట్ పెట్టి వ్యాక్స్ చేయటం వల్ల స్కిన్ సాగ్ అవ్వడము, తర్వాత పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి హెయిర్ గ్రో అయినప్పుడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి చేయకుండా ఉంటే బెటర్. మీరు అన్నట్టు టీనేజర్స్ ఏం చేయాలో తెలీదు, సో లేజర్కి వెళ్దాము అంటే ఏజ్ కరెక్టా కాదా తెలీదు, సో చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక పర్టికులర్ ఏజ్ లోపు లేజర్కి వెళ్ళకూడదు, లేదా పర్టికులర్ ఏజ్ తర్వాతే లేజర్కి వెళ్ళాలనేది కొంత అపోహలు ఉన్నాయి. సో మీరేం చెప్తారు? 16 years అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా లేజర్ చేసుకోవచ్చు. సో మనకి టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాతే కొంచెం హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాత మరీ 14 అంటే చిన్నపిల్లలు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి 16-17 years తర్వాత ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కానీ లెంగ్దీ ప్రాసెస్కి వాళ్ళు సెషన్స్ వైజ్ పే చేసుకునే అవకాశం ఉంటుందా జనరల్గా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది భయపడేది ఎక్కడ అంటే కాస్ట్ వైజ్ అంతా ఒక్కసారి మనం పే చేయాలేమో, లేకపోతే మనకి ట్రీట్మెంట్ జరగదేమో అన్న పాయింట్లో. సో సెషన్స్ వైజ్ ఆల్సో దే కెన్ పే చేసుకోవచ్చు. మంత్లీ ఒకసారి వస్తారు. ఇప్పుడు అప్పర్ లిప్ లాంటి చిన్న ఏరియా అనుకోండి, మనకి 800 to 1000 ఉంటుంది ఒక సెషన్కి. సో ఈజీగా పే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వ్యాక్సింగ్కి వెళ్ళినా కూడా అదే ప్రైస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు వ్యాక్సింగ్ చేసుకోవాలన్నా, థ్రెడ్డింగ్ చేసుకోవాలన్నా అదే ప్రైస్ అవుతుంది. దాని బదులు ఇక్కడ పెట్టుకుంటే ఇది పర్మనెంట్గా వెళ్ళిపోతుంది. అవును. ఏజ్ వైజ్ చూస్తే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకాలైన పింపుల్స్ వస్తూ ఉంటాయి. టీనేజ్లో ఉన్నప్పుడు ఒకలాగా, కొంచెం ఒక 35-40 దాటిన తర్వాత ఒకలాగా. రీసెంట్గా మా ఫ్రెండ్కి చూసాను, ఇంత పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చి పెద్ద సొటలా పడిపోతుంది, అక్కడ డెప్త్ గుంటలా పడిపోతుంది అక్కడ. సో డిఫరెంట్ పింపుల్స్కి జనరల్గా మీ దగ్గర మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు? సో యాక్ని ఫస్ట్ టీనేజర్స్ చూద్దాము. టీనేజ్ స్టార్ట్ అవుతూనే వాళ్ళకి సెబేషియస్ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి మెచ్యూర్ అయిన తర్వాత. సో వాళ్ళల్లో ఏంటంటే ఆయిల్ గ్లాండ్స్ అప్పుడే యాక్టివేట్ అవుతుంటాయి, అండ్ వీళ్ళు తీసుకునే ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యి మనం పింపుల్స్ చూస్తూ ఉంటాం. దీంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, తర్వాత కొన్ని పస్ లాగా వస్తాయి కదా అవి, కొంతమందికి పెద్ద పెద్ద గడ్డలు. సో ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు పస్ లాగా లీజన్స్ వచ్చినప్పుడు చాలామంది మదర్స్ చెప్పేది ఏంటంటే ఇది నార్మల్ ఈ ఏజ్లో తగ్గిపోతాయని అనుకుంటారు. కాకపోతే డెఫినెట్గా మనం పస్తో వచ్చిన లీజన్స్ ఉన్నప్పుడు ట్రీట్ చేసుకోవాలి. లైక్ యాంటీబయోటిక్స్ కానీ, కొన్ని ప్రొసీజర్స్ కానీ, క్రీమ్స్ కానీ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ట్రీట్ చేసుకోకపోతే కనుక వాళ్ళకి ఆ గడ్డల్లాగా వచ్చి స్కార్స్ పడిపోవడం అది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో దీనికి ఏంటంటే ఆ గ్రేడ్ ఆఫ్ యాక్నీని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఓన్లీ మనకి జెల్స్, కొన్ని ఫేస్ వాష్, కొంచెం వాళ్ళ ఫుడ్ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి మనం ఓరల్గా ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, యాంటీబయాటిక్స్ అలాగా. ఇంకొకటి అడల్ట్ యాక్నీ మనం ఎక్కువ చూస్తున్నాం కదా, 30 to 40 మధ్యలో హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఎవరికైతే ఇప్పుడు ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, పీసీఓడి ఉన్న వాళ్ళకి కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ మనం యాక్నీ అనేది చూస్తూ ఉంటాం. ఇంకొకటి మెయిన్ ఎవరిలో చూస్తామంటే ఎక్కువ కాస్మెటిక్స్, స్టిరాయిడ్స్ యూస్ చేస్తారు తెలియక, ఓవర్ ద కౌంటర్, అంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ అని అవి యూస్ చేస్తారు కదా, వాళ్ళలో కూడా మనం ఈ పింపుల్స్ అనేవి చూస్తాము. ఎన్విరాన్మెంటల్ అంటే బైక్స్ మీద తిరిగే వాళ్ళు, వితౌట్ సన్ స్క్రీన్, వితౌట్ ఎనీ ప్రొటెక్టివ్ మెజర్స్, సో వాళ్ళలో కూడా మనం ఈ పింపుల్స్ అనేవి చూస్తాం. వాళ్ళలో కూడా అంతే, డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్. స్టార్టింగ్లో ఉంటే ఒకలాగా, అంటే లైక్ టాపికల్స్ కానీ, ఫేస్ వాష్
అలా ఇచ్చేసి అవ్వకపోతే దెన్ యాంటీబయాటిక్స్, అది కూడా అవ్వకపోతే కెమికల్ పీల్స్, లేజర్స్ అలా ట్రీట్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఓకే, జనరల్గా 2 వీలర్ మీద కానీ అంటే కార్లో కాకుండా ఎలా బయట తిరిగినా సరే కొన్ని స్కిన్ మెయింటెనెన్స్కి కొన్ని టిప్స్ లాంటివి ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు జనరల్గా మీరు చెప్పేవే అంటే మీ మనుషులు అనుకుని చెప్పండి జనరల్ పబ్లిక్. సో బేసిక్గా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలా ఉండాలని చెప్తాను ప్లీజ్. ఇప్పుడు టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాత 16 ఇయర్స్ నుంచి అడల్ట్స్ వరకు ఇది ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందు సన్ స్క్రీన్ యూస్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే సన్ స్క్రీన్ గురించి ఫస్ట్ అసలు మీ ఒపీనియన్ చెప్పండి, లేదంటే ఎందుకు అప్లై చేసుకోరు కొంతమంది అనేది. సన్ స్క్రీన్ రాసుకుంటే నల్లగా పడిపోతామో, స్కిన్ నల్లగా అవుతుంది అనేది చాలా మంది చెప్తుంటారు. అంటే మా ఇంట్లో సంగతే చెప్తాను నేను ఫస్ట్ అది రాసుకుంటే నేను తెల్లగా లేను అంటారు. అది కదే బాబు, బయటికి వెళ్తే సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం రాసుకుంటున్నారు. అందమాట దేవుడు ఫస్ట్ ఆరోగ్యం చూడండి అంటాను నేను. మరి ఏమో అయినా కూడా రాయరు వాళ్ళు. ఎందుకు మెయిన్ ప్రాబ్లం అంటే సన్ స్క్రీన్ రాసుకుంటే మీరు అన్నట్టు డార్క్ అయిపోతామని ఒకటి, అండ్ కొంతసేపు అవగానే ఒక వైటిష్ లేయర్ వస్తుందని ఒకటి, అవును, అండ్ జిడ్డుగా ఉంటుందని ఒకటి, ఇలా రకరకాల రీజన్స్ వల్ల అప్లై చేసుకోరు. అవును, అది మన స్కిన్ టైప్ని బట్టి మనం సన్ స్క్రీన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీది ఆయిలీ స్కిన్ అనుకోండి, సపోజ్ ఎగ్జాక్ట్లీ ఆయిలీ స్కిన్ ఆయిలీ స్కిన్ అనుకోండి, మీరు జెల్ బేస్డ్ ఫార్ములేషన్స్ యూజ్ చేసుకోవాలి. మీది ఆయిల్, మళ్ళీ మీరు క్రీమ్ యూజ్ చేశారనుకోండి, అది ఇంకా ఆయిలీగా మీరు అన్నట్టు నల్లగా కనిపిస్తూ ఉంటుంది. సో మన స్కిన్ టైప్ని బట్టి మనం సన్ స్క్రీన్ అనేది చూస్ చేసుకోవాలి. చాలా ఫార్ములేషన్స్ ఉంటాయి, జెల్ ఉంటుంది, స్ప్రేస్ కూడా వచ్చాయి, ఇప్పుడు వాటర్ బేస్డ్ కూడా వచ్చాయి, అండ్ వాటర్ ప్రూఫ్ కూడా వచ్చాయి. కరెక్ట్. అంటే లైక్ మనం స్విమ్మింగ్కి అలా వెళ్తున్నప్పుడు వాటర్ ప్రూఫ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మార్నింగ్ సన్ స్క్రీన్ 30 minutes బిఫోర్ గోయింగ్ టు ద సన్, అండ్ అది కూడా ప్రాపర్ క్వాంటిటీ అప్లై చేసుకోవాలి. మనం నెక్ ఉంటుంది కదా, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫేస్ లాగా తీసుకోవాలి. ఓన్లీ ఫేస్ వరకే అప్లై చేస్తే ఇదో కలర్ ఉంటుంది, అలా కాకుండా ఫేస్ అండ్ నెక్ అప్లై చేసుకోవాలి. దాని తర్వాత వాట్ ఎవర్ మేకప్ యూ వాంట్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ ఈవినింగ్ మళ్ళీ మనం ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ మేకప్ రిమూవ్ చేసుకొని మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఫేస్ కి మాయిశ్చరైజర్ వేస్తే పింపుల్స్ వస్తాయి అంటారు కదండి, ఇది కూడా సేమ్. మాయిశ్చరైజర్ కూడా మన స్కిన్ టైప్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే లైట్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, డ్రై స్కిన్ వాళ్ళకైతే థిక్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకొని బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీ స్కిన్కి ఏది అవసరమో అది చేసుకోవాలి. అంటే ఇఫ్ యూ హ్యావ్ పింపుల్స్ క్రీమ్స్ అప్లై చేసుకోవాలి. లేదు మీకు యాంటీ ఏజింగ్ కావాలి, యాంటీ ఏజింగ్ క్రీమ్స్, మాయిశ్చర్ కావాలి, హైల్రోనిక్ యాసిడ్ క్రీమ్స్, అలా సీరమ్స్ కానీ జెల్స్ కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది స్కిన్ కేర్ రొటీన్, మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్. ఇప్పుడు జనరల్గా మనకి మీరు ఇందాక చెప్పినట్టు ఫేస్ ఎక్స్టెన్షన్ నెక్ అని ఎవ్వరూ ఆలోచించే పర్సంటేజ్ చాలా తక్కువ. అవును, ఇప్పుడు ఫేస్ ఒక కలర్లో ఉంటుంది, నెక్ ఒక కలర్లో ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక కలర్లో ఉంటుంది, ఈ ఆర్నమెంట్స్ ఏదైనా వేస్తే ఆ లైన్తో సహా అలా పడుతూ ఉంటాయి. సో నెక్ కేర్ గురించి ఏం చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే ఫేస్, దాని ఎక్స్టెన్షనే నెక్. సో ఈ రెండు మనం ఈక్వల్గానే చూడాలి. దీనికి ఒకటి రాసి దాన్ని అసలు పట్టించుకోకుండా అలా చేయొద్దు. సన్ స్క్రీన్ కూడా నెక్కి అప్లై చేయాలి. ఎవరైతే హెవీగా ఉంటారో వాళ్ళకి నెక్ థిక్గా అయిపోతూ ఉంటుంది, చూసే ఉంటారు, నల్లగా ఉంటుంది. వాళ్ళు దాన్ని మనం నార్మల్ చేయొచ్చా అండి? ఒకటి వెయిట్ రెడ్యూస్ అవ్వాలి ఫస్ట్, దాన్ని ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటారు. ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళకి పిగ్మెంట్ ఫామ్ అవుతూ ఉంటుంది నెక్, అండర్ ఆర్మ్స్, థైస్ మధ్యలో, అలాగా. ఫస్ట్ వెయిట్ రిడక్షన్ చెప్తాము, దాంతోపాటు కొన్ని క్రీమ్స్, కొన్ని లేజర్స్ కూడా చేసుకోవచ్చు ఆ పిగ్మెంట్ తగ్గడానికి. రైట్. సో ఈ రకంగా మనం ఫేస్కి ఏదైతే చేస్తామో నెక్ కూడా అది చేస్తే ఈక్వల్గా ఉంటుంది రెండు. అంటే ఇప్పుడు ఏదైతే నెక్కి చెప్పారో ఇదే ఆర్మ్పిట్స్ అంటే చంకల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇన్నర్ థైస్ విషయంలో కానీ ఇదే వర్కౌట్ అవుతుందా? అంతే. అంటే క్రీమ్స్ వైజ్ వచ్చి సపరేట్ ఉంటాయి, కానీ పిగ్మెంటేషన్ మాత్రం ఎవరైతే హెవీగా ఉంటారో వాళ్ళకి నెక్, అండర్ ఆర్మ్స్, థైస్ ఈ 3 ప్లేసెస్లో అండ్ బిలో ద బ్రెస్ట్ కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది చూస్తూ ఉంటాం. డిపెండింగ్ ఆన్ ద వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం సజెస్ట్ చేయడం ఉంటుంది. రైట్. జుట్టుకి ఆ కొబ్బరి నూనె రాస్తే మంచిదని ఒకళ్ళు అంటారు,
ఆల్మండ్ ఆయిల్ రాస్తే మంచిదని కొంతమంది అంటారు, అసలు నూనె రాయకూడదండి అని కొంతమంది అంటారు. ఏమిటి మాకు ఈ కన్ఫ్యూజన్స్? మీరేం చెప్తారు యాక్చువల్లీ? మీరు రాసుకుంటారా? నేను యాక్చువల్లీ ఆయిల్ రాసేంత టైం దొరకట్లేదండి. రోజు షూట్ పెడుతున్నా, నేను ఆయిల్ రాస్తే ఈవిడ ఊరి వచ్చిందా అంటారు ఇప్పుడు. సో అందుకని ఆయిల్ రాయట్లేదు అసలు నేను. ఓకే, సీరియస్లీ. సో ఇప్పుడు 2 ఆయిల్ రాయాలా వద్దా? అవును. అది మన జుట్టే మనకు చెప్తుంది. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మీరు హెయిర్ వాష్ చేసుకున్నారు మార్నింగ్, ఈవినింగ్కి మీ స్కాల్ప్ అంతా ఆయిలీ, హెయిర్ కూడా ఆయిలీ అయిపోతుంది అనుకోండి. శుభ్రంగా అయిపోతుంది నాకు. అది మీది ఆయిలీ స్కాల్ప్. అవును. అప్పుడు మీకు జుట్టుకి ఆయిల్ అవసరం లేదు, అదే ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్. కాకపోతే మనకి హెయిర్ ఎండింగ్స్ డ్రై అయిపోతూ ఉంటాయి కాబట్టి హెయిర్ వాష్కి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ముందు మనం హెయిర్ ఆయిల్ కింద అప్లై చేసేసి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో దానివల్ల దీనికి మాయిశ్చర్ ఉంటుంది, దీనికి ఆయిలీ లేకుండా ఉంటుంది. ఎవరిదైతే డ్రై స్కాల్ప్ ఉంటుందో, సోరియాసిస్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎగ్జిమాస్ ఉన్న వాళ్ళకి డ్రై ఉంటుంది, అంటే వాళ్ళు హెయిర్ వాష్ చేయగానే ఇలా అంటే పొట్టు రాలిపోతూ ఉంటుంది, వాళ్ళు డెఫినెట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో అది డాండ్రఫా, సోరియాసిసా, మళ్ళీ ఈ 2 ఉన్నాయి. డాండ్రఫ్లో ఫంగస్ ఉంటుంది, సో అది ఆయిల్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది. చాలామంది డాండ్రఫ్ వల్ల డ్రై అయిపోతుంది స్కాల్ప్ అని ఆయిల్ అప్లై చేస్తారు, అప్పుడు ఇంకా ఫంగస్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ రకంగా మన స్కాల్ప్ ఎలాంటిది అనేది తెలుసుకొని అప్లై చేసుకోవాలి. అది ఏ ఆయిల్ అయినా పర్లేదు, జస్ట్ అంటే మాయిశ్చర్ ఇవ్వడానికి మన హెయిర్కి. ఇప్పుడు రూట్ నుంచి మనం ఏమీ గ్రోత్ రాదు హెయిర్ ఆయిల్ వల్ల, ఎందుకంటే అది లోపలికి వెళ్ళదు కదా. అవును. సో జస్ట్ మసాజ్ అలా చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇన్ కేస్ మీది ఆయిలీ స్కాల్ప్ అయితే డెఫినెట్గా మనం ఆయిల్ అవాయిడ్ చేయాలి, జస్ట్ రూట్స్కి అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే చాలు. నిమ్మకాయ డైరెక్ట్గా స్కాల్ప్ అప్లై చేస్తూ ఉంటారు, దానివల్ల చాలా హెల్త్కి మంచిది అంటూ ఉంటారు. సో మీరేమంటారు? ఇస్ ఇట్ రైట్ యాక్చువల్లీ? సో యాక్చువల్లీ వైటమిన్ సి, లెమన్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా, సో దానివల్ల డాండ్రఫ్ కంట్రోల్ అవుతుందని కొంతమంది, స్కాల్ప్ బాగుంటుందని కొంతమంది అప్లై చేస్తూ ఉంటారు. బట్ సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు, ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కాల్ప్, అగైన్ మళ్ళీ ఈ వైటమిన్ సి అనేది ఇంకా డ్రై చేస్తుంది. సో ఎక్సెసివ్ లెమన్ అప్లై చేయడం వల్ల ఆ హెయిర్ షాఫ్ట్ కూడా బ్రేకేజ్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఉంది డాండ్రఫ్, మీరు హోమ్ రెమెడీ అప్లై చేయాలనుకుంటున్నారు అంటే అదర్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఇప్పుడు మెంతి పొడి అది బాగానే ఉంటుంది, దాంట్లో మీరు కొంచెం డ్రాప్స్ ఆఫ్ లెమన్ యాడ్ చేసి అప్పుడు పెట్టుకుంటే ఓకే. అలా కాకుండా డైరెక్ట్ రా లెమన్ ఫ్రీక్వెంట్ అప్లికేషన్స్ చేస్తుంటే హెయిర్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇంట్లో చాలామంది అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మెంతులు రాత్రి నానబెట్టి, లేదా మెంతి పిండిని నానబెట్టి అది పెరుగులో కలిపి అప్లై చేయాలి, అది పర్వాలేదండి? మంచిదేనా? అది బాగానే ఉంటుంది. అవునా? మళ్ళీ అగైన్ ఇది సోరియాసిస్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కానీ అప్లై చేయకూడదు అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు లెమన్ కర్డ్లో కూడా ఏంటంటే మనకి ఈ పులుపు అనేది ఉంటుంది కదా, సిట్రస్ ఉంటుంది కదా, సో దానివల్ల కూడా డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. ఏదైనా రాగా అప్లై చేస్తే అది డ్రై చేస్తుంది హెయిర్ని. సో మనం ఈ మెంతులు తర్వాత కొంచెం దాంట్లో ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసుకొని చేస్తే అప్లై చేసుకుంటే బాగానే ఉంటుంది హెయిర్ హెల్దీగా. ఓకే. సో హోమ్ రెమెడీస్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇది ఓకే, కానీ చాలామంది మీరు అన్నట్టు డైరెక్ట్గా లెమన్ అప్లై చేసి దాన్ని రుద్దేసేయడము అలా చేయడం, సిట్రస్ ఎప్పుడు డ్రై చేస్తుంది ఐదర్ స్కిన్ కానీ ఆర్ హెయిర్ కానీ. సో మరీ డ్రైనెస్ అంత సూట్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జిమా లాంటి కండిషన్స్లో ఇంకా అగ్రివేట్ అవుతుంది, సోరియాసిస్లో అగ్రివేట్ అవుతుంది అట్లా. మ్యామ్, తర్వాత ఫేస్ మీద పిగ్మెంటేషన్ అనేది రకరకాలుగా ఉంటుంది. సో పిగ్మెంటేషన్ కొన్ని ట్రీట్మెంట్స్ ఏంటి? 1. 2, కళ్ళ కింద మనకి డార్క్ సర్కిల్స్ అనేది ఒకటి మనం చూస్తూ ఉంటాం, ఇదొకటి. సో స్కిన్ కంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఓకే, ఫస్ట్ పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్స్, సన్ ఎక్స్పోజరు, కాస్మెటిక్స్, ఇందాక మనం అనుకున్నట్టు స్టీరాయిడ్స్ తెలియకుండా చాలామంది యూజ్ చేయటం వల్ల ఎక్కువ డార్క్నెస్ అనేది. ఇంకొకటి ఎవరు ఊహించలేనిది ఏంటంటే హెయిర్ కలర్ కూడా మనం ఎప్పటి నుంచో వేసుకుంటూ ఉన్నాం కదా అని అనుకుంటారు, బట్ అది స్కిన్లో డిపాజిట్ అయ్యి మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది సైడ్స్ మెయిన్గా అండ్ ఫోర్ హెడ్. ఓకే. సో
మరి ఎలా హెయిర్ కలర్ వేసుకోకుండా ఎలా చెప్పండి. సో ఆల్టర్నేట్ ఉంటాయి. మెడికేటెడ్ హెయిర్ కలర్స్ వేసుకుంటే మనకి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. చాలా మంది వేసుకునే ఈ మార్కెట్ ప్రోడక్ట్స్ లో ఏంటంటే ఎక్కువ అమోనియా అండ్ పీపీడి అని ఉంటుంది, పారాఫిన్లిన్ డయామైన్. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎలాగైతే బ్లాక్ వస్తుందో అది స్కిన్ మీద పడితే స్కిన్ కూడా బ్లాక్ అవుతుంది. అండ్ సైడ్స్, హ్యాండ్స్ ఇలా వాష్ చేస్తాం కదా, ఇలా సైడ్స్ ఆఫ్ ద హ్యాండ్ కూడా మనకి డార్క్ అనేది అవుతుంటుంది. సో ఇలా పిగ్మెంటేషన్కి ఇవన్నీ రీజన్స్. కొంతమందికి మెలాస్మా అంటాం కదా, చీక్స్ ఇక్కడ, అది బటర్ఫ్లై ర్యాష్, బటర్ఫ్లై పిగ్మెంటేషన్, అది ఒక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్. సో ఎనీ పిగ్మెంటేషన్కి స్టార్టింగ్ ఏంటి అని అంటే ఇది స్కిన్ లేయర్స్ ఉంటాయి కదా, కొంతమందికి పై లేయర్ వరకే ఉంటుంది, అప్పుడు మైల్డ్గా కనిపిస్తుంది. కొంతమందికి డీపర్ లేయర్, అది మనం ఏం ట్రీట్ చేసినా కూడా పోదు. సో స్టార్టింగ్లో మీకు పిగ్మెంటేషన్ కలర్ చేంజ్ అవుతుంది స్కిన్ అంటే వెంటనే మనం కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది డాక్టర్ని. సో ఏ పిగ్మెంటేషన్కైనా కూడా స్టార్టింగ్ సన్ స్క్రీన్ ఒకటి కంపల్సరీ స్టార్ట్ చేసుకోవాల్సిందే. మీ స్కిన్ టైప్ని బట్టి ఫస్ట్ సన్ స్క్రీన్ సజెస్ట్ చేయించుకోవాలి డాక్టర్తో. సో సన్ స్క్రీన్ తర్వాత వాళ్ళకి డెప్త్ ఆఫ్ పిగ్మెంటేషన్ని బట్టి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓన్లీ సూపర్ఫిషియల్ అయితే కనుక మనకి క్రీమ్స్తో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కోజిక్ యాసిడ్, నియాసినమైడ్, ఆర్బిటిన్ ఇలా క్రీమ్స్ ఉంటాయి, లాక్టిక్ యాసిడ్, వీటితో క్లియర్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం డీపర్ లేయర్స్లో ఉంది అన్నప్పుడు డెఫినెట్గా మనం ప్రొసీజర్స్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్స్లో ఏమేమి ఉంటాయంటే కెమికల్ పీల్స్. కెమికల్ పీల్స్ ఏం చేస్తాయంటే కంట్రోల్డ్ రీసర్ఫేసింగ్ చేస్తాయన్నమాట. అంటే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా డ్యామేజ్ అయిన స్కిన్ని తీసేస్తుంది. రైట్. అంటే మనకేమీ అబ్నార్మల్ రియాక్షన్ రాకుండా డ్యామేజ్ అయిన స్కిన్ని తీసేస్తుంది అనమాట. సో దాన్ని కెమికల్ పీల్స్ అంటాము. ఇందులో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి, స్కిన్ టైప్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అండ్ పిగ్మెంటేషన్కి అడ్వాన్స్డ్గా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే ఎండియా గ్లేజర్, క్యూ స్విచ్డ్ ఎండియా గ్లేజర్. సో ఈ క్యూ స్విచ్డ్ ఎండియా గ్లేజర్తో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో డీప్ లేయర్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. అది పిగ్మెంట్ని సక్ చేస్తుంది అనమాట. మనకి ఏదైతే పిగ్మెంట్ ఉందో దాన్ని సక్ చేస్తుంది. సో అదొక గుడ్ ట్రీట్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్, పిఆర్పి. స్కిన్కి కూడా పిఆర్పి ఉంది. పిఆర్పి చేసుకోవచ్చు. అంటే హెయిర్ పిఆర్పి ఉంది కదా, సేమ్ ప్రొసీజర్. మీ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి దాని నుంచి ప్లాస్మా సపరేట్ చేసి చేస్తాం. దాన్ని మనం ఫేస్కి కూడా ఇంజెక్ట్ చేస్తాం, ఎక్కడైతే పిగ్మెంటెడ్ ఏరియాస్ ఉంటాయో అవి. అయితే దీంట్లో ఉండే కొల్లాజెన్, మన స్కిన్కి కావాల్సింది కొల్లాజెన్, అంటే బ్రైట్నెస్కి, టైట్నెస్కి. సో ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడ మనం దీన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు స్కిన్ బ్రైట్ అవుతుంది అండ్ పిగ్మెంట్ లేయర్ అనేది పోతూ ఉంటుంది. ఇది కూడా కొంచెం డ్రై అవుట్ అయిపోయి స్కిన్ పీల్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి పిగ్మెంటేషన్కి. పీల్ తీసుకున్న తర్వాత లేదా పిఆర్పి తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలండి? సో పీల్ అనగానే చాలామందికి స్కిన్ బాగా పీల్ అయిపోతుందేమో, ఏమన్నా అవుతుందేమో అని ఉంటుంది. బట్ మనం చేసేవన్నీ కూడా జెల్ బేస్డ్ అండ్ సేఫ్ పీల్స్. దీని తర్వాత కూడా ప్రికాషన్స్ ఏం లేవు, జస్ట్ సన్ స్క్రీన్ ఇన్ ద మార్నింగ్ అండ్ మాయిశ్చరైజర్ ఇన్ ద నైట్. కొంచెం డ్రై అవుతుంది కాబట్టి మాయిశ్చరైజర్. అండ్ మీకు ఏదైతే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందో యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్స్, అంతే తప్ప స్పెసిఫిక్ మెయింటెనెన్స్ అంటూ ఏం లేదు. ఓకే ఓకే. జనరల్గా మన స్కిన్ని కానీ హెయిర్ని కానీ కాస్త ఆరోగ్యంగా పెట్టుకోవాలంటే జనరల్ పాయింట్స్, అంటే మామూలు జనాలకి, అంటే ఇప్పుడు మామూలు జనాలు ఎందుకు అంటున్నానంటే మళ్ళీ దీన్ని కూడా తప్పడతారు. ఇప్పుడు సెలబ్రిటీస్కి అనుకోండి, వాళ్ళకి ప్రత్యేకమైన సప్లిమెంట్స్ వాళ్ళు తీసుకుంటారు, ఒక అసిస్టెంట్ ఉంటాడు, మీకు మేడం ఇది మీ హెయిర్కి ఇది ట్రీట్మెంట్ రెడీ అండి, మీ స్కిన్కి ట్రీట్మెంట్ రెడీ అండి అని అపాయింట్మెంట్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు. బట్ ఇలా కాకుండా జనరల్ పబ్లిక్కి ఆరోగ్యమైన స్కిన్ కేర్, ఆరోగ్యకరంగా ఉండడానికి హెయిర్కి సంబంధించి సింపుల్ టిప్స్ లాంటివి ఏమన్నా చెప్పగలుగుతారు? ఓకే, ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఇందాక మీకు చెప్పాను. అది కాకుండా ఫుడ్. సో మన బాడీలో ఎక్కువ టాక్సిన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, వాటిల్ని మనం బయటికి పంపించేసేయాలి. ఎలాగా అంటే అందరూ ఏమీ ప్రొసీజర్స్ రెగ్యులర్గా చేసుకోకర్లేదు, కాకపోతే అవసరాన్ని బట్టి మీకు అవసరం, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అంటే మీరు చేసుకోవచ్చు. అవసరం లేదు రెగ్యులర్గా ఊరికే మనం ఇంట్లో మెయింటైన్ చేసుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి స్కిన్కి.
యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి టాబ్లెట్స్ పరంగా ఉంటాయి అండ్ మనం తీసుకునే ఫుడ్లో కూడా ఏదైతే హై కలర్డ్ ఫుడ్స్ ఉంటాయో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. హై కలర్డ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్లో క్యారెట్, బీట్రూట్, పపాయ ఇలాంటి వాటిల్లో, సిట్రస్ ఫ్రూట్స్ వీటిల్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల మన బాడీలో ఫామ్ అయిన టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. సో దానివల్ల స్కిన్ గ్లో ఉంటుంది. హెయిర్కి సంబంధించి మనకి స్కిన్కి ఎలాగైతే ప్రోటీన్ కావాలో హెయిర్కి కూడా ప్రోటీన్ కావాలి. ఈ ప్రోటీన్ అనేది ఎక్కువగా నాన్ వెజ్లో ఎక్కువగా మనకు ఉంటుంది. బట్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీఫీ వెజిటబుల్స్, నట్స్, స్ప్రౌట్స్ వీటిల్లో మనం ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అవి రెగ్యులర్గా మనకి మన బాడీకి అంటే మన వెయిట్కి ఎంతైతే ప్రోటీన్ కావాలో అంత తీసుకుంటే స్కిన్ అండ్ హెయిర్ రెండు కంట్రోల్లో ఉంటాయి. లేదు అలా లేదు అంటే మనం ప్రోటీన్ సప్లిమెంట్స్ ఓరల్గా తీసుకోవడమే. అండ్ బయోటిన్ అనేది ఒకటి మన హెయిర్ స్ట్రెంగ్త్ కోసం యూజ్ అవుతుంది. సో బయోటిన్ ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్లో ఉంటుంది. సో అలా తీసుకుంటే మనకి రెగ్యులర్గా హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో స్కిన్ అండ్ హెయిర్కి మనం టాపికల్గా స్కిన్కి అయితే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, దాంతోపాటు కొంచెం డైట్. హెయిర్కి అయితే కంప్లీట్గా డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్కువగా కాస్మెటిక్స్ యూజ్ చేయకుండా అంటే లైక్ కండిషనర్స్ కానీ, డ్రైయర్స్ కానీ, మీరు అన్నట్టు స్ట్రైట్నర్స్ కానీ యూజ్ చేయకుండా న్యాచురల్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. రెగ్యులర్గా స్నానం చేసిన ప్రతిసారి కండిషనర్ రాసిస్తుంటారు చాలామంది. సో ఈజ్ ఇట్ అడ్వైజబుల్ అండి? సో యాక్చువల్గా ఇప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా మనం, అది కూడా ఒక రకమైన కండిషనింగ్కే అంటే స్మూత్నెస్ కోసం. సో అది చేసుకోలేని వాళ్ళు కండిషనర్ యూస్ చేసుకోవచ్చు మాయిశ్చర్ మెయింటెనెన్స్కి. అది స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల అది లోపలికి అబ్జర్వ్ అయిపోయి రూట్ బ్రేక్ అవుతుంది అని చెప్పేసి ఎండింగ్స్కి మాత్రమే మనం కండిషనర్ చెప్తాము. రైట్, కండిషనర్ యూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో డార్క్ సర్కిల్స్ మనం ఎక్కువగా ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి కూడా చూస్తున్నాము. ఒకటి డార్క్ సర్కిల్స్కి రీజన్ ఏంటంటే మన బోన్ స్ట్రక్చర్ కనుక అలా ఉంటే అక్కడ షాలోగా ఫామ్ అయ్యి మనకు డార్క్గా కనిపిస్తుంది. అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఎక్కువగా స్క్రీన్ టైమ్, దానికి కేర్ లేకపోవడము, ఇవన్నీ కూడా మనము ఎక్కువగా స్క్రీన్ చూసినప్పుడు ఎక్కువ బ్లడ్ ఫ్లో అవుతుంది అక్కడికి. సో అయినప్పుడు అక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. యాక్చువల్లీ బ్లూయిష్ డిస్కలరేషన్ వస్తుంది అనమాట. సో దానివల్ల మనకి డార్క్ సర్కిల్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ డార్క్ సర్కిల్స్కి ఏంటంటే న్యాచురల్గా అంటే నైట్ మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, కొంచెం మాయిశ్చరైజర్ అరౌండ్ ద ఐస్ అప్లై చేస్తే సరిపోతుంది దానికి ప్రొటెక్షన్. లేదు అంటే వైటమిన్ కే క్రీమ్స్, రెటినాల్ క్రీమ్స్ యూస్ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్ యూస్ చేయాలి ఇవి, ఎందుకంటే మళ్ళీ మనం రిపీటెడ్గా స్క్రీన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా. సో లాంగ్ టర్మ్గా యూస్ చేస్తే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. దానికి కూడా కెమికల్ పీల్స్, లేజర్స్, డార్క్ సర్కిల్స్ కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే డీప్ హాల్లో ఉంటుందో వాళ్ళు ఫిల్లర్స్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అక్కడ ఐ ఫిల్ అవుతుంది అనమాట. సో మనకు ఆ షాలోనెస్ అనేది కనిపించదు. రైట్. తర్వాత స్కిన్ కంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి సో కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఫుల్ ఫెయిర్గా అవ్వాలి అంటే అలా అవ్వదు. మన ఒరిజినల్ కలర్ ఏంటో అదే వస్తుంది. మన ఒరిజినల్ కలర్ ఏంటి, మన ఇన్నర్ కలర్ మన ఒరిజినల్ కలర్. ఫేస్ అనేది మనం పొల్యూటెంట్స్కి, రకరకాల కాస్మెటిక్స్కి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దానికి మనం ఎలా అంటే ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ నార్మల్గా ఉంటుంది. ఈ కలర్ కోసం మనం ట్రీట్మెంట్స్ అని అంటే కెమికల్ పీల్స్ ఒకటి చేసుకోవచ్చు. దాంట్లో కంట్రోల్ రీసర్ఫేసింగ్ అది చెప్పాను కదా మీకు, ఏదైతే డ్యామేజ్ అవుతుందో స్కిన్ అది వెళ్ళిపోయి మన కాంప్లెక్షన్ మనకి రావడం జరుగుతుంది. అండ్ క్యూ స్విచ్ ఇండియా గ్లేజర్తో కూడా మనం కలర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ గ్లూటాథయోన్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు. సో గ్లూటాథయోన్ ట్రీట్మెంట్స్ అంటే ఇంజెక్షన్స్ పరంగా టాబ్లెట్స్, అది కూడా మెలన్ని తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో గ్లూటాథయోన్ అని, దాంతో ప్యూర్ డార్క్ కంప్లెక్షన్ ఉన్న వాళ్ళని టోటల్ ఫెయిర్ కంప్లెక్షన్లోకి తీసుకొచ్చేస్తుంది అనేది చాలా నేను బయట చూస్తున్నాను యాక్చువల్గా. నిజమండి? పాసిబుల్ అవుతుంది అలాగా? ఏదైనా చెప్పాను కదా, డార్క్ మన కాంప్లెక్షన్ ఏంటో మనకు వస్తుంది, మన ఇన్నర్ కలర్ వస్తుంది. కానీ డార్క్ నుంచి కంప్లీట్గా ఫెయిర్కి వెళ్ళడం అనేది ఏ ట్రీట్మెంట్లో కూడా జరగదు. రైట్. సో మన ఒరిజినల్ కలర్ ఏంటో అదే వస్తుంది. గ్లూటాథయోన్ చేసినా, లేజర్స్ చేసినా మన ఒరిజినల్ కలర్ మనకు వస్తుంది.
సో మీరన్నట్టు డార్క్ నుంచి బాగా ఫేర్ తీసుకెళ్ళటానికి చాలామంది స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, స్టిరాయిడ్ క్రీమ్స్ యూజ్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే టెంపరీగా వాళ్ళ కలర్ వస్తుంది, తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పిగ్మెంటేషన్స్ కానీ, యాక్ని, స్టిరాయిడ్ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఆన్ ద ఫేస్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అవి అంత సేఫ్ కాదు. సో అలాంటివి యూజ్ చేయకుండా ఉంటే ఫేస్ నీట్గా ఉంటుంది. అంటే ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక కెమికల్ పీల్స్ కానీ, ఇండియా గ్లేజర్ కానీ, గ్లూటాథయాన్ కానీ, ఇవి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి లాంగ్ టర్మ్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అవి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే స్కిన్ ఈజ్ అ మెయింటెనెన్స్. అంతే, ఒక్కసారి తీసుకుని మళ్ళీ నెల తరబడి తీసుకోకపోతే మళ్ళీ మొదటికే వస్తుంది. ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి ఆన్ ద స్కెడ్యూల్ బేసిస్. ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. దాంతో పాటు మధ్య మధ్యలో మనకి ఏదైతే డ్యామేజ్ అవుతుందో, ఏదైతే మనకి అవసరమో అది చేసుకుంటూ ఉంటే స్కిన్ నీట్గా ఉంటుంది. దట్స్ పర్ఫెక్ట్ అండి. సచ్ ఎ నైస్ కాన్వర్జేషన్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.